New toy is awesome. Look how it moves, just like on the screen. It's so realistic. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ గూగుల్ జెమినీ ఆప్షన్ యూజ్ చేసుకొని ఇలాంటి ఏఐ వైరల్ 3D ఫిగరిన్ వీడియోస్ ఈజీగా ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేయాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ అయితే పెట్టుకున్నా. లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ వచ్చేసరికి మనం ఫుల్ బాడీ ఇమేజెస్ అయితే తీసుకోవాలి. లాంగ్ షాట్ లో మనకి ఇమేజ్ అయితే ఉండాలి. మీ ఓన్ ఇమేజెస్ తో మీరు ఈ వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఓన్ ఇమేజెస్ లేదు, మీరు ఏదైనా సెలబ్రిటీ ఇమేజ్ మీద క్రియేట్ చేయాలి అంటే మన గూగుల్ నుంచి ఇమేజెస్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, google.com ఓపెన్ చేసుకొని ఇక్కడ నేను పవన్ కళ్యాణ్ ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నా. చూడండి, ఇలా టైప్ చేస్తున్నా, పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది మూవీ ఇమేజెస్ ఫుల్ సైజ్ అని ఇచ్చి ఎంటర్. ఇక్కడ ఇమేజెస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి నెంబర్ ఆఫ్ ఇమేజెస్ కనబడతాయి. ఇందులో ఫుల్ బాడీ కనబడేట్టుగా ఇమేజ్ ఏదైనా ఉందేమో చూసుకొని చూడండి, ఈ ఇమేజ్ లో ఫుల్ బాడీ కనబడుతుంది. అందుకే ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నా, డౌన్లోడ్ చేసుకుందాం. జస్ట్ రైట్ క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ యాజ్. ఓకే, సేవ్. నెక్స్ట్ ప్రభాస్కి సంబంధించిన ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నా. చూడండి, ఇలా టైప్ చేస్తున్నా, ప్రభాస్ రాజాసాబ్ ఫొటోస్. రాజాసాబ్ మూవీకి సంబంధించిన ఇమేజెస్ ఉంటాయి కదా, ఇందులో ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, డౌన్లోడ్ చేసుకుందాం. నెక్స్ట్ అల్లు అర్జున్ పుష్ప 2 మూవీకి సంబంధించిన ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుందాం. పుష్ప 2 ఫొటోస్ అని టైప్ చేశాను. ఇక్కడ చాలా ఇమేజెస్ ఉన్నాయి, ఇందులో ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇప్పుడు చిరంజీవి గారికి సంబంధించిన ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుందాం. చూడండి, చిరంజీవి ఫొటోస్ ఫుల్ సైజ్ అని ఇచ్చాను. ఇక్కడ చిరంజీవి గారికి సంబంధించిన నెంబర్ ఆఫ్ ఇమేజెస్ వచ్చినాయి. వీటిల్లో ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, రైట్ క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ యాజ్. ఓకే, సేవ్. ఇలాగా మనం గూగుల్ నుంచి ఈజీగా ఇలాంటి ఇమేజెస్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఓన్ ఇమేజ్ మీద మీరు ట్రై చేయాలనుకుంటే మీ దగ్గర ఉన్న ఫుల్ సైజ్ ఇమేజెస్ యూజ్ చేసుకొని ఇలాంటి ఎఫెక్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఇమేజెస్ ని మనం ఒక 3D మోడలింగ్ స్టైల్లో కన్వర్ట్ చేసుకోవాలి. దీనికోసం నేను యూజ్ చేస్తున్న వెబ్సైట్ వచ్చేసరికి gemini.google.com. ఓకే, ఫస్ట్ సైన్ ఇన్ అవ్వాలి. సైన్ ఇన్. మీ దగ్గర ఉన్న జీమెయిల్ అకౌంట్స్లో ఒక జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ మనం డౌన్లోడ్ చేసుకున్న ఇమేజెస్లో ఒక ఇమేజ్ అనేది అప్లోడ్ చేసుకుందాం. ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి అప్లోడ్ ఫైల్స్. చూడండి, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓపెన్. ఇప్పుడు ఈ ఇమేజ్ని ఒక 3D మోడలింగ్ స్టైల్లో కన్వర్ట్ చేసుకోవడానికి మనకు ఒక ప్రాంప్ట్ అయితే కావాలి. ఈ ప్రాంప్ట్ ఆల్రెడీ నేను నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకొని ఉంచుకున్నా. ఈ ప్రాంప్ట్ లింక్ వచ్చేసరికి మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ వాట్సాప్ లింక్ అలాగే టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి. నేను యూజ్ చేసే ప్రతి ప్రాంప్ట్ లింక్ వచ్చేసరికి ఆ వాట్సాప్ లింక్ అలాగే టెలిగ్రామ్ లింక్స్లో పెడతాను. మీరు అక్కడి నుంచి యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ ప్రాంప్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. రైట్ క్లిక్ చేసి కాపీ. ఇప్పుడు ఈ వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. మనకి ఇప్పుడు ఇమేజ్ జనరేట్ అవ్వాలి కాబట్టి టూల్స్ ఆప్షన్ ఓపెన్ చేసుకొని ఇక్కడ క్రియేట్ ఇమేజెస్ అనే ఆప్షన్ ఉంది. ఇది కొత్తగా వచ్చిన నానో బనానాకి సంబంధించిన ఆప్షన్. ఈ నానో బనానా గురించి డీటెయిల్గా ఒక ఫుల్ లెంత్ వీడియో చెప్పాను. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఓకే, ఈ క్రియేట్ ఇమేజెస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సబ్మిట్. ఇక్కడ కొంచెం టైం అయితే తీసుకొని మనకు ఒక 3D మోడలింగ్ స్టైల్లో ఇమేజ్ని జనరేట్ చేసి ఇచ్చుద్ది. ఓకే, ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయింది. చూడండి, కార్నర్లో డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. దీని మీద ట్యాప్ చేసి ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి అప్లోడ్ ఫైల్స్. ఈసారి ప్రభాస్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్. ఇందాక ఆల్రెడీ మనం ప్రాంప్ట్ నోట్ ప్యాడ్లో కాపీ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్ అనగానే ఆ ప్రాంప్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, సబ్మిట్. ఓకే, ఇమేజ్ జనరేట్ అయింది. ఓకే, ఈ ఇమేజ్ని కూడా డౌన్లోడ్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ప్లస్ ఐకాన్, అప్లోడ్ ఫైల్స్. చూడండి, అల్లు అర్జున్కి సంబంధించిన పుష్ప 2 ఇమేజ్ ఉంది. ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్. చూడండి, ప్రాంప్ట్ని పేస్ట్ చేసేద్దాం. జస్ట్ రైట్ క్లిక్ చేసి పేస్ట్, సబ్మిట్. కొంచెం టైం తీసుకొని ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయింది. ఓకే, డౌన్లోడ్ చేసుకుంటున్నా. జస్ట్ డౌన్లోడ్. నెక్స్ట్ చిరంజీవి గారికి సంబంధించిన ఇమేజ్ కూడా జనరేట్ చేసేద్దాం. మనం మొత్తం 4 ఇమేజెస్ అయితే క్రియేట్ చేసాం. మీ దగ్గర మీ ఓన్ ఇమేజెస్ ఉంటే ఆ ఇమేజెస్తో కూడా ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే,
నెక్స్ట్ మనం డౌన్లోడ్ చేసుకున్న ఇమేజెస్ ని ఒక వీడియో ఫార్మాట్ లో కన్వర్ట్ చేసుకోవాలి. దీనికోసం మళ్ళీ gemini.google.com వెబ్సైట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ వీడియో ఫార్మాట్ కన్వర్ట్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ టూల్స్ ఆప్షన్ ఓపెన్ చేయగానే క్రియేట్ వీడియోస్ విత్ విఈఓ ఆప్షన్ అనేది మనకు కనబడాలి. ఈ ఆప్షన్ అందరికీ రాదు. ఇది ఒక ప్రో వెర్షన్ అకౌంట్ ఉంటే మనకి ఈ ఆప్షన్ అయితే కనబడుద్ది. ఈ ప్రో వెర్షన్ కూడా మనం 1 year వరకు ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఆ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో నేను డీటెయిల్ గా ఒక ఫుల్ లెంత్ వీడియో చెప్పాను. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ ఈ క్రియేట్ వీడియోస్ విత్ విఈఓ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ యాడ్ ఫోటో ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మనం జనరేట్ చేసిన ఇమేజ్ ఉంది కదా, ఇందులో పవన్ కళ్యాణ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓపెన్. ఇక్కడ సింపుల్గా ఒక చిన్న ప్రాంప్ట్ అనేది టైప్ చేస్తున్నా. హోల్డ్ ఇట్ అండ్ ప్లే విత్ ద టాయ్ అని ఇచ్చాను. సబ్మిట్. మనం కొంచెం టైం అయితే తీసుకొని వీడియో అయితే జనరేట్ అయిపోద్ది. ఓకే, వీడియో అయితే జనరేట్ అయిపోయింది. కార్నర్లో డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, దీని మీద ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా ఫ్రీగా డౌన్లోడ్ అయిపోద్ది. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. జస్ట్ ప్లే. New toy is awesome. Look how it moves, just like on the screen. It's so realistic. ఓకే, నెక్స్ట్ మళ్ళీ యాడ్ ఫోటో. ఇక్కడ అల్లు అర్జున్కి సంబంధించిన పుష్ప 2 ఇమేజ్తో మనం జనరేట్ చేసుకున్న ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్. ఇందాక సింపుల్ ప్రాంప్ట్ ఒకటి టైప్ చేసాం కదా, అది ఆల్రెడీ కాపీ చేసుకున్నా. ఇక్కడ జస్ట్ రైట్ క్లిక్ చేసి పేస్ట్ అనగానే మనకు ప్రాంప్ట్ వచ్చింది. ఓకే, సబ్మిట్. మనకి వీడియో రెడీ అయిపోయింది. డౌన్లోడ్ చేసుకుంటున్నా. డౌన్లోడ్ వీడియో. ఒకసారి ప్లే చేసి చూద్దాం. జస్ట్ ప్లే. మళ్ళీ యాడ్ ఫోటో. ఈసారి చిరంజీవి గారికి సంబంధించిన ఇమేజ్ జనరేట్ చేసాం కదా, ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓపెన్. మళ్ళీ అదే ప్రాంప్ట్ టైప్ చేస్తున్నా. హోల్డ్ ఇట్ అండ్ ప్లే విత్ ద టాయ్. సబ్మిట్. ఓకే, వీడియో రెడీ అయింది. డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఒకసారి ప్లే చేసి చూద్దాం. జస్ట్ ప్లే. ఇలా ఈజీగా గూగుల్కి సంబంధించిన నానో బనానా అలాగే గూగుల్ వియో 3 ఆప్షన్ యూస్ చేసుకొని ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నా. లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ఏ రిలేటెడ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఆ వీడియో ట్యుటోరియల్స్ అన్ని ఫాలో అవ్వండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.